సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అది ఎలా? ఎందుకు? ఈ విషయాలను పరిశీలిద్దాం. మిత్రులందరినీ వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందలి సత్యాలను మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో స్థానిక సంఘాలలో విధులను నిర్వహించే ప్రతి ఒక్కరి బాధ్యతలకు సంబంధించి మరిన్ని సత్యాలను తెలుసుకుంటాం. ఇక వివరాలను శ్రద్ధగా విందామా? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సాక్షిగా నన్ను నిలిపావయా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ
పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 సదాకాలం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. సంఘం యొక్క నాయకులను గూర్చి, వారి విధులను గూర్చి, వారి అర్హతలను గూర్చి అనేక విషయాలను తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక నేటి ఈ పాఠంలో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో విశ్వాసులు ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలను గురించి చర్చిస్తాం. ఇక ముందుగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1, 2 వచనాలను గమనిద్దాం. దేవుని నామమును అనగా ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. విశ్వాసులైన యజమానులు గల దాసులు. ప్రియులారా, ఈ వచనంలో మనము దాసులు అనే మాటను గమనిస్తాం. పౌలు ఇక్కడ పెట్టుబడిదారులు మరియు కార్మికుల సంబంధాన్ని వివరిస్తున్నాడు. ఒక క్రైస్తవుడు తాను ఎవరికి పని చేస్తున్నా తన పూర్తి దినకాలపు శ్రమను అందించాలి. అతడు 5 గంటల వరకు పని చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసుకున్నట్లయితే 5 గంటల వరకు పని చేయాలి. కొన్నిసార్లు కార్మికులు లేదా కూలీలు తమ కొడవలను గాలిలో వేలాడదీసుకొని వెళ్ళిపోతారు. అనగా తమ పనిని పూర్తి చేయరు. క్రైస్తవుడు పూర్తి రోజు వేతనానికి పూర్తి రోజు పని చేయాలి. ఇప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి అయిన యజమాని ఉంటే వారి సంబంధము వేరే స్థాయికి వెళ్తుంది. అది ఇతర ఒప్పందాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకానొక పట్టణంలో ఒక తయారీ కర్మాగారం గురించి నేను విన్నాను. దాని యజమానులు క్రైస్తవ విశ్వాసులు మరియు అక్కడ చాలామంది ప్రభువును విశ్వసించిన వారు ఉద్యోగులుగా ఉంటున్నారు. అక్కడి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. యాజమాన్యం అక్కడి కార్మికులకు ఇచ్చే వేతనాన్ని బట్టి యజమానులను ఆ దైవ సేవకుడు ఎంతో అభినందించాడు. అప్పుడు ఆ యాజమాన్యపు వారు జవాబుగా, మమ్మల్ని మీరు అభినందించకండి. ఈ క్రైస్తవ కార్మికులు ఇతరుల కంటే ఎక్కువ మెరుగ్గా పనిచేస్తారు. ఇది ఇరువైపులా ప్రయోజనకరమైనది. వారు అంత గొప్ప ఉద్యోగులై ఉంటారు కాబట్టే మేము వారికి ఏమి ఎక్కువ ఇస్తున్నామనే భావం మాకు కలగలేదు. వారే మాకు చాలా ఎక్కువ ఇస్తున్నారు అని అన్నారు. ప్రియులారా, నిజంగా ఇది ఎంత అద్భుతమైన సంబంధం కదా. చూడండి, క్రైస్తవ్యము అనేది కేవలము ఆలయాల్లోనే కాదు, అది కర్మాగారాల్లోకి, పని స్థలాల్లోకి వెళ్తుంది. అది చేతులను మురికి చేసుకుంటుంది. అనగా పాపం యొక్క మురికి కాదు, కానీ కష్టపడి పని చేసే మురికి లేదా కలుషితం. కొన్నిసార్లు మట్టిలోకి కూడా అడుగులు పెడుతుంది. అది కఠినమైన శ్రమతో కూడిన మట్టి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను గమనిద్దాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ప్రియులారా, పరిచర్యలో కొందరు గర్వం కలిగి ఉంటారు. అలాంటి వారు ఇబ్బందిని కలిగిస్తారు. గర్వము ఎప్పుడు సమస్యలను తెస్తుంది మరియు అది దేవుని పిల్లలకు తగదు. ప్రియులారా, మనము దేవుని కృపతో రక్షించబడిన పాపులమని గుర్తుంచుకోవాలి. గర్వము ఒక నిరంతర ప్రమాదం.
కొన్ని రకాలైన గర్వాలు ఉంటాయి. స్థానము లేదా స్థాయి అనే గర్వం, జాతి గర్వం, రూపగర్వం, కృప అనే గర్వం కూడా. కొందరు తాము దేవుని కృపతో రక్షింపబడ్డామనే విషయంలో కూడా గర్వపడుతుంటారు. అయితే నా ప్రియ స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసులకు వినయంతో ఉండడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు చాలా విచారకరమైన, అపవిత్రమైన నేపథ్యం ఉంది. మనము దేవుని కృపతో రక్షింపబడిన పాపులం మాత్రమే. ఈ సత్యాన్ని ఎప్పుడూ మనము మర్చిపోకూడదు. ప్రియులారా, ఒక క్రైస్తవ విశ్వాసిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన విధంగా, నాశనమునకు ముందు గర్వము నడుచును అనే వాక్యము మనకు ఎల్లప్పుడూ గుర్తుండాలి. చరిత్రలో గర్వము ఎంతో గొప్పవారిని కూడా నేల మట్టుకు కూల్చిందో మనకు ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఈ నా మాటలో ఒక గుంపు వారికి మినహాయింపు ఉంది. వారెవరో కాదు, వారే గర్వాంధులు. ఎందుకంటే వారిలో గర్వము ఉన్నదని గుర్తించినప్పటికీ అంగీకరించరు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము మన జీవిత స్థితిగతులతో సంతృప్తి చెందడం చాలా ముఖ్యం. ఇది వరకు మాట్లాడిన పాపము ఎంత భయంకరమైనదో ఈ అసంతృప్తి కూడా అంతే భయంకరమైనది. దీని విషయమై కూడా లేఖనాలు చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఏమి జరిగిందో మనకు తెలియంది కాదు. ఈ అసంతృప్తి ఎప్పుడు కూడా తనకొక జతగాడిని కలిగి ఉంటుంది. వాడి పేరే సనగడం, గొనగడం. ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసి తిరుగుతూనే ఉంటారు. వీరిద్దరి ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో తెలిపే ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. ప్రియులారా, ఇది ఒక సత్యమైన సూత్రం. మన దేశంలోని ఒక కోటీశ్వరుడు మరణశయ్యలో ఉన్నప్పుడు అతని వారసులు గది వెలుపల ఎదురు చూస్తున్నారు. డాక్టర్ మరియు లాయర్ చివరికి బయటకు వచ్చినప్పుడు వారికి ఎదురుగా వెళ్ళి ఆతృతగా అతను ఎంత వదిలి వెళ్ళాడు అని అడిగారు. అప్పుడు ఆ లాయర్ ఇలా జవాబిచ్చాడు, అతడు అంతా వదిలి వెళ్ళాడు, తనతో ఏమీ తీసుకుపోలేదు. అవును ప్రియులారా, మనం ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వస్తాము మరియు అదే విధంగా వెళ్ళిపోతాం. ఈ కారణంగానే దేవుని యొక్క బిడ్డ తన డబ్బును దేవుని పనికి ఉపయోగించడం చాలా ముఖ్యం. డబ్బును గూర్చి ఒకరు ఇలా చెప్పారు, మీరు మీ డబ్బును దేవుని సువార్త పనికి ఇవ్వండి, అది మీరు బ్రతికి ఉన్నప్పుడే చేయండి, అప్పుడే అర్థమవుతుంది అది ఎక్కడికి వెళ్తుంది అనేది. నిజమే ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఏదో ఒక విధంగా దేవుని పనికి తోడ్పడుతున్నామని నిర్ధారించుకోవాలి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ప్రియులారా, ఒక గొప్ప వాస్తవ సత్యం ఏమిటంటే, ఈ లోక సంపదలు సంతృప్తిని కలిగించవు. కొంచెములో తృప్తి లేని వాడికి ఏది కూడా తృప్తినివ్వలేదు. సంతృప్తి ఒక మనుషుడు కలిగి ఉండగల గొప్ప ఆస్తి. క్రైస్తవుడు సరళమైన జీవనంతో సంతృప్తి చెందడం ఎలా నేర్చుకుంటాడు? ఈ లోకం నిర్దేశించిన ప్రమాణాలను అంగీకరించినప్పుడు అది వీలు కానే కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ధనము మనకు ఒకే ఒక సమయంలో సంతృప్తిని కలగజేస్తుంది. అది ఎప్పుడంటే దానితో ప్రభువు కొరకు ఏదైనా పనిని సంపూర్తి చేసినప్పుడు మాత్రమే. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం.
ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ధనము అనేది దానికదే స్వయంగా చెడ్డది కాదు. అయితే అది అనేక సార్లు అనైతికతకు నడిపిస్తుంటున్నది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే డబ్బు పైన ప్రేమ అనగా ధనాపేక్ష అనేది అన్ని కీడులకు ఏకైక మూలమని గ్రహించాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రియులారా, ఈ వచనంలో పేర్కొనబడినవి ఒక దైవజనుడు వెంబడించాల్సిన సద్గుణాలు అని గుర్తించాలి. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రియులారా, ఈ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము అనే మాటను గమనిస్తాం. అనగా ఈ పోరాటము లేదా యుద్ధము అనేది బాహ్యమైనది కావచ్చు, లేదా అంతరంగికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు, లేదా ఆధ్యాత్మికమైనది కావచ్చు. అదేవిధంగా నిత్య జీవమును చేపట్టుమనే మాటను కూడా ఇక్కడ గమనించవచ్చు. ప్రియులారా, మీకు ఒక ప్రశ్న వేస్తాను. మీరు క్రైస్తవుడిగా ఉన్నందుకు అరెస్టు చేయబడి కోర్టుకు తీసుకురాబడితే మిమ్మల్ని దోషిగా నిర్ధారించడానికి తగినంత ఆధారాలు, సాక్ష్యాలు అంటూ ఉంటాయా? పౌలు దీని గురించే మాట్లాడుతున్నాడు. నిత్య జీవమును చేపట్టుము అనగా మీరు దేవుని బిడ్డలని మీ జీవితం ద్వారా స్పష్టం చేసుకోండి అని అంటున్నాడు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలను గమనిద్దాం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ప్రియులారా, ఈ వచనంలోని మాట అనగా సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను అంటే సమస్తానికి జీవాన్ని ప్రసాదించేది దేవుడు అని దాని అర్థం. అంటే పౌలు ఇచ్చిన ఆజ్ఞలను ఎటువంటి మచ్చ లేకుండా, నింద లేకుండా పాటించమని అర్థం. నా ప్రియ స్నేహితులారా, మీరు నిజంగా క్రీస్తును అనుసరిస్తూ ఉంటే మీరు దేవుని పిల్లల వలె ప్రవర్తిస్తారు. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనాలను గమనిద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావంను కలిగియుండునుగాక. ఆమెన్. అవును ప్రియులారా, ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మహిమతో పునరుత్థానమైన శరీరంతో లేచినవాడు యేసుక్రీస్తు మాత్రమే. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 19 వచనాలను గమనిద్దాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. ప్రియులారా, ఈ వచనంలోని ఇహమందు ధనవంతులైన వారు అనే మాటలు అనగా ఈ వాక్యాలు ధనికులకు ఒక గొప్ప హెచ్చరికగా ఉంటున్నాయి. అదేవిధంగా ఔదార్యము గలవారును అంటే సానుభూతి చూపడానికి, పంచుకోవడానికి సిద్ధంగా ఉండుమని అర్థం. మరియు ఇందులోనే వాస్తవమైన జీవమును సంపాదించుకొనుట అంటే నిజమైన జీవాన్ని పొందమని భావం. ఇక తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20, 21 వచనాలను గమనిద్దాం. ఓ తిమోతి,
నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా నుండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైండునుగాక. ఇక్కడ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు అనే పదబంధాన్ని నిజమని తప్పుడు పేరు పెట్టబడిన ఒక నకిలీ జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. పౌలు ఇక్కడ గ్నోస్టిక్ మత విభేదాల గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఇది మానవ తత్వశాస్త్రాలన్నిటికీ కూడా వర్తిస్తుంది. ప్రియులారా, కొంతకాలంగా మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాం. ఇందులో నుండి ఎన్నో శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకున్నాం. ముఖ్యంగా సంఘము ఒక క్రమంగా నిర్వహించబడాలి అంటే సంఘ నాయకులు సరిగ్గా ఉండాలి. నాయకులను గూర్చి అనగా సంఘ పెద్దలు లేదా కాపర్ల యొక్క అర్హతలను గూర్చి మరియు సంఘ పరిపాలన విధానాలను గూర్చి ఈ పత్రికలో మనము ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. సంఘం అనేది సరైన వ్యక్తులు ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. చెడ్డ వ్యక్తులు ఉంటే అది ఎంత మంచి విధానమైనా సరే అది పనిచేయదు. ఈ పత్రికలో మనము మనుషుడు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడము అనేది రక్షణకు కారణం కాదు అనేది తెలుసుకోవడానికి మనకు దేవుని చిత్తములో ప్రత్యక్షపరచబడిందని తెలుసుకున్నాం. ధర్మశాస్త్రము మనలను రక్షించడానికి కాదు, కానీ దేవుడు పరిశుద్ధుడని మరియు మీరు నేను పరిశుద్ధులం కాదని తెలియజేయడానికి ఇవ్వబడింది. మనలను రక్షించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గము శిలువ మార్గం. దేవుని కొరకు మాట్లాడబోయే ఏ వ్యక్తి అయినా అధికారంతో మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలి. పౌలు దేవుని అధికారంతో మాట్లాడిన అపోస్తలుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకు దేవుని నుండి కావాల్సింది మరియు అవసరమైనది కనికరమే. మరియు దేవుడు తన సమస్త సృష్టి కోసము కనికరాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీకు అవసరమైనంత కనికరము ఆయన వద్ద ఉంది. మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు విశ్వాసం ద్వారా రావాలి. అప్పుడు దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు. దేవుడు కనికరమైన వాడు కాబట్టి ఎవరైనా ఆయన వద్దకు రావచ్చు. ఆయన తన కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు. మనము ఆయన యొద్దకు ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనము ఏమి ఆయన యొద్దకు తీసుకురాలేం. ఎందుకంటే మనము స్వశక్తితో ఏది ఇచ్చినా అవి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంటాయి. దేవుడు అందించే రక్షణ మాత్రమే మనము సత్క్రియలు చేయడానికి సహాయపడుతుంది. అదే ఆయనకు ఆమోదయోగ్యమైన ఉపకారం. దేవుడు లేకుండా ఉండే మనిషిని నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలే అని కూడా తెలుసుకున్నాం. ఇక సంఘములో ఎవరి ప్రవర్తన అయినా సరిగ్గా ఉండాలంటే ఆ సంఘములోని బోధ ముందుగా సరిగ్గా ఉండాలి. తప్పుగా ఆలోచిస్తూ సరిగ్గా ప్రవర్తించడం అనేది దాదాపు అసాధ్యం. అందులో ఎంతమంది పరిచారకులు, పెద్దలు, పాస్టర్లు, సంగీత నాయకులు, గాయక సమూహాలు లేదా సండే స్కూల్ వంటివి ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల ఉపయోగం లేదు. అక్కడ బోధ లేకుంటే అది సంఘం కాదు. ఇక విశ్వాసము మరియు ప్రేమ అనేవి సంఘములో ప్రత్యక్షంగా కనబడాలి. 3 అద్భుతమైన కృపలు అనగా ప్రేమ, మంచి మనస్సాక్షి మరియు విశ్వాసం. ఇవన్నీ స్థానిక సంఘంలో విశ్వాసులు ప్రదర్శించాల్సిన అంశాలు. ఇక ధర్మశాస్త్రము దేవుని చిత్తాన్ని వెల్లడిస్తుందని, అది నైతిక జీవితం విషయంలో ఉత్తమమైనదని గ్రహించాం. ఇది నైతిక ప్రవర్తనకు మంచిది, కానీ రక్షణ పొందడానికి కాదు. ఇది పాపిని రక్షించలేదు, కానీ అతన్ని సరిదిద్దవచ్చు లేదా అతడు పాపి అని వెల్లడించవచ్చు. అది దాని యొక్క ఉద్దేశం. క్రీస్తు వద్దకు వచ్చిన వారు ధర్మశాస్త్రం ద్వారా కాకుండా వారు దేవుని కుటుంబంలోకి తీసుకురాబడి ధర్మశాస్త్రం కంటే ఎంతో ఉన్నతమైన జీవిత స్థాయికి తీసుకురాబడ్డారు. ప్రియులరా, విశ్వాసులుగా మనము ధర్మశాస్త్రం కంటే ఎంతో ఉన్నతమైన వారం. ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి మనిషి దాన్ని ఎప్పుడూ పాటించలేదు, దానికి తగినట్లుగా ఉండలేకపోయాడు మరియు నిరంతరము దానిని ఉల్లంఘిస్తూ వచ్చాడు. కృప కింద ఉన్న వ్యక్తి మాత్రమే దేవుని కుటుంబంలోకి చేర్చబడతాడు. మనము దేవుని కుటుంబంలో
చేర్చబడిన వ్యక్తులుగా దేవుని పిల్లలమైతే మనలో ఎవరం కూడా పరిచర్య నుండి దూరంగా లేమని గుర్తించాలి. ఇక ఈ పత్రికలో బహిరంగ ప్రార్థన అంటే ప్రజల కోసం మరియు ప్రభుత్వ అధికారుల కోసం చేసే ప్రార్థన అని తెలుసుకున్నాం. అనగా మనము మన దేశం కోసం ప్రార్థించాలి మరియు మనపై అధికారం ఉన్న వారి కోసం ప్రార్థించాలి. ఏ ప్రభుత్వం అయినప్పటికీ అది దేవుని నుండి వచ్చిన ఒక వరం మరియు మనము దానికి కృతజ్ఞతలు తెలియజేసి దానికోసం ప్రార్థించాలి. దేవుని సంఘములో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మన సొంత ఇష్టాలను రుద్దడానికి వీల్లేదు. ఇందులో చెప్పబడిన పరిశుద్ధమైన పవిత్రమైన చేతులు అనే మాటలు దేవుని సేవకు అంకితమైన చేతులను సూచిస్తుంది. మనము ప్రార్థించేటప్పుడు మన ప్రతి పాపపు ఒప్పుకోలు జరిగిన తర్వాతే ప్రార్థించడానికి మనం సిద్ధపడాలి. మన ప్రార్థనలు అనేవి మన బహిరంగ కూడికల్లో పాపాలు ఒప్పుకున్న తర్వాతే హృదయంలో కఠినత్వం లేకుండా విశ్వాసముతో దేవుడు విని సమాధానం ఇస్తాడని నమ్ముతూ చేయాలి. ఇక ఇందులో స్త్రీలను గురించి కూడా కొంత చర్చించి ఉన్నాం. దేవుడు తన కార్యాలను నెరవేర్చడంలో స్త్రీలను కూడా ఉపయోగించగలడు మరియు ఉపయోగిస్తాడు. దేవుని వద్దకు ప్రార్థనకు వెళ్ళినప్పుడు బాహ్య అలంకారం అనేది అవసరం లేదు. మనకు కావాల్సింది ఆంతరంగిక అలంకారం. ఇక సంఘంలో అధ్యక్షునిగా ఉండే వ్యక్తి కానీ పరిచారకునిగా ఉండే వ్యక్తి కానీ మంచి సాక్ష్యమును కలిగి మాదిరికరంగా ఉండాలి అని తెలుసుకున్నాం. ఈ పత్రిక యొక్క చివరి అధ్యాయంలో పేర్కొనబడిన దైవభక్తి యొక్క మర్మము ఏమిటంటే దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి పాపం యొక్క శిక్షను భరించి మనుషులను దేవుని పోలికగా మారుస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు కూడా క్రీస్తు ద్వారా దేవుని పోలికలోనికి దినదినము మార్చబడుచున్నావా? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు. 99952570. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక మీ ప్రార్థనా మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.